హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ యూ జిందగీ అన్లిమిటెడ్. ఈరోజు 1 డే మైసూర్ అండ్ 4 days ఊటీ ఐటినరీ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో తీసుకుందాం. Please like and subscribe our channel. హైదరాబాద్ నుంచి మైసూర్ రీచ్ అవ్వడానికి మనకి బస్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది అండ్ ఫ్లైట్ ఆప్షన్ కూడా ఉంది. అన్నింటికంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బస్ జర్నీ. ఒక 10 to 12 అవర్స్లో రీచ్ అవుతాం అనుకుంటే ఏసీ స్లీపర్ బస్ బుక్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఏదో ఫ్లైట్ జర్నీ చేయాలనే ఆత్రం తప్ప దానంత వరస్ట్ జర్నీ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఫ్లైట్ జర్నీ అంత కంఫర్టబుల్గా ఉండదు. జర్నీకి 2 hours బిఫోర్ చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. జర్నీ ఒక 1 hour ఉంటుంది. వన్స్ డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి ఇంకొక 1 hour టైం పడుతుంది. ఇంతకీ మేము ఫ్లైట్ త్రూ జర్నీ ఎందుకు చేసామంటే జర్నీకి ఒక 2 months బిఫోర్ ఫ్లైట్ ఫేర్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోయాయి. సో అందుకనే ఫ్లైట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. హైదరాబాద్ టు మైసూర్ ఏసీ స్లీపర్ బస్ ఫేర్ వచ్చేసి 1200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా డిమాండ్ని బట్టి ఈ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వీక్ డేస్లో తక్కువ ఉంటుంది, వీక్ ఆఫ్స్లో కొంచెం బస్ ఫేర్ ఎక్కువగా ఉంటుంది. మేక్ మై ట్రిప్, అబీ బస్ అండ్ రెడ్ బస్ లాంటి బుకింగ్ యాప్స్ త్రూ ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యాక మా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసేసి ఫ్రీగా లాంచ్ యాక్సెస్ అయితే చేసేసాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంచ్ యాక్సెస్ అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఫ్లైట్ త్రూ జర్నీ చేస్తే కనుక ఈ లాంచ్ యాక్సెస్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ని బట్టి ఫ్రీ లాంచ్ యాక్సెస్ అవైల్ చేసుకోవచ్చు. వన్స్ మైసూర్ రీచ్ అయ్యాక 1 డేలో మైసూర్లో ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సెయింట్ ఫిలామినాస్ చర్చ్. ఇది ఏషియాలోనే 2nd tallest చర్చ్ అండ్ వరల్డ్లో 3rd tallest చర్చ్. ఈ చర్చ్ చూడడానికి యూరోప్ కంట్రీస్లో ఉండే చర్చెస్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ చర్చ్ 1936లో బిల్డ్ చేశారు. ఈ చర్చ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శాండ్ మ్యూజియం. ఇది 2014లో బిల్డ్ చేశారు. ఇండియాలోనే ఫస్ట్ శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం ఇది. ఎంఎన్ గౌరీ అనే శాండ్ ఆర్టిస్ట్ 5 months పాటు శ్రమించి శాండ్తో ఈ స్కల్ప్చర్స్ క్రియేట్ చేశారు. అండ్ 115 trucks శాండ్ యూజ్ చేశారు దీనికి. అండ్ 1 crore రూపీస్తో 1 acre బిల్డ్ చేశారు ఈ శాండ్ మ్యూజియం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ద ఫేమస్ ప్లేస్ వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్. మైసూర్ స్పెషల్ స్వీట్ మైసూర్ పాక్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ మైసూర్ పాక్ ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ అరౌండ్ 25 to 30 వెరైటీస్ ఆఫ్ మైసూర్ పాక్స్ తయారు చేస్తారు. వితౌట్ షుగర్తో కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ మైసూర్ పాక్స్ తయారు చేస్తుంటారు. లైక్ జాగరీ మైసూర్ పాక్, అంజీర్ మైసూర్ పాక్ అండ్ మిల్లెట్ మైసూర్ పాక్. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా తినేయచ్చు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మెలడీ వరల్డ్ వ్యాక్స్ మ్యూజియం. వరల్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ యూజ్ చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ చూడొచ్చు. తమిళనాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ థీమ్, లాటిన్ అమెరికన్స్ థీమ్, అరబ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ థీమ్, పంజాబీస్ కల్చర్, యూరోపియన్స్ థీమ్. ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ అన్నీ ఫస్ట్ హాఫ్లో కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 3 or 3:30కి మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయండి. ఈ ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30. ప్యాలెస్ లోపల మనం చూడడానికి మినిమం 2 hours పడుతుంది. ప్యాలెస్ 5:30కి క్లోజ్ అయ్యాక ఈవినింగ్ 7 to 8 ఓపెన్ లాన్లో మైసూర్ ప్యాలెస్ లైట్ షో స్టార్ట్ అవుతుంది.
ಬೆಳೆಯುವನಾಡದು ಮೈಸೂರು ಹಿರಿಯ ಮಾದರಿ ಮೈಸೂರು ಕನ್ನಡಿಗರ ಸಿರದ ಮೈಸೂರು ನಾಲ್ವಡಿ ಕೃಷ್ಣನ ಮೈಸೂರು వన్స్ లైట్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ప్యాలెస్ బయట ఈ జట్కా రైడ్ ట్రై చేయండి. మైసూర్ ప్యాలెస్ చుట్టూ 3 కిలోమీటర్స్ ఫుల్ రైడ్ ఉంటుంది, 1.5 కిలోమీటర్ హాఫ్ రైడ్ ఉంటుంది. పర్ జట్కాకి 4 మెంబర్స్ కూర్చోవచ్చు. రేట్స్ వచ్చేసి 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడితో మీ డే 1 మైసూర్ ట్రిప్ కంప్లీట్ చేసుకోండి. మీకు ఇంకొక 1 డే ఎక్స్ట్రా టైం ఉంటే ఇంకొన్ని ప్లేసెస్ చెప్తాను, అవి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చాముండి హిల్స్ టెంపుల్ చూడండి. నెక్స్ట్ ప్లేస్ రైల్ మ్యూజియం, మైసూర్ జూ పార్క్, అండర్ వాటర్ ఎక్వేరియం, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఫైనల్లీ ఈవినింగ్ టైంలో బృందావన్ గార్డెన్స్ విజిట్ చేసి మీ డే 2 ట్రిప్ ఇక్కడితో ఎండ్ చేయండి.